బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ న్యాయవాది రామచంద్రరావును ఏరి కోరి మరీ అధిష్టానం ఎంపిక చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇలా అనేక మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. కానీ వాళ్లందరినీ కాదని బీజేపీ అధిష్టానం ఎందుకు రామచంద్రరావుపై నమ్మకం ఉంచింది? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్ బీఆర్ఎస్లను దాటి రాష్ట్రంలో పార్టీని ఏ మేరకు బలోపేతం చేయగలరు? ఉస్మానియా ఉద్యమ పతాక రామచంద్రరావు గురించి 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. బీజేపీ అధ్యక్ష రేసులో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినా అందరి అంచనాలు తలకిందులు చేసి అనూహ్యంగా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు రామచంద్రరావు. ఆయన తెలంగాణ బీజేపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడు. ఆయన బీజేపీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. గతంలో ఆయన శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. రామచంద్రరావు బీజేపీ హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూ సామాజిక సమతుల్యతను నిర్వహించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగాలు, ఆర్ఎస్ఎస్ సహా అన్ని సంస్థలతో సమన్వయం చేసుకునే సామర్థ్యం ఉంది. అందుకే ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా ఆయన్ను ఖరారు చేయగానే అసలు ఎవరీ రామచంద్రరావు, బీజేపీ నాయకత్వం ఎందుకు ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేసిందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సాదాసీదాగా కనిపించే రామచంద్రరావు నేపథ్యం ఉద్యమాల పురిటిగడ్డ, ఉస్మానియా విశ్వవిద్యాలయం అడ్డాగా మొదలైంది. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నేపథ్యం ఉంది. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడవాసి. ఆయన తాత అక్కిరాజు వాసుదేవరావు 1962 నుండి 1972 వరకు 2 సార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 1983లో రాజకీయాల్లో వచ్చిన పెడధోరణులు నచ్చక స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఎన్ రామచంద్రరావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కాని విద్యార్థి రాజకీయాల్లోని రామచంద్రరావు ఒక సంచలనం. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని రోజుల్లో ఏబీవీపీలో చేరి ఆ సంఘం బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రామచంద్రరావు తండ్రి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడంతో ఓయూ పరిధిలోనే నివాసం ఉండేవారు. బ్రాహ్మణ విద్యావేత్తల కుటుంబం కావడంతో వారింట్లో ఉద్యమాలకు దూరంగా ఉండేవారు. కాని రామచంద్రరావు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. దాంతో రాడికల్ స్టూడెంట్స్కు టార్గెట్ అయ్యారు. నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 1975 నుండి 95 వరకు తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. రాడికల్స్ హవా నడుస్తున్న వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. ఓసారి ఓయూ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్నప్పుడు నక్సలైట్లు వచ్చి తీవ్రంగా దాడి చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టి వెళ్లారు. దాదాపు 2 నెలల పాటు ఆసుపత్రిలో మంచానికి పరిమితమైన రామచంద్రరావు ఆ తర్వాత రాడికల్స్పై మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్తో పాటు ఇటు పోలీసుల లాఠీలు విరుచుకుపడ్డాయి. ఉద్యమంలో చురుగ్గా ఉన్న చదువును అశ్రద్ధ చేయలేదు. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. లో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించి జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులు, ట్రిబ్యునల్స్లో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధ కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ప్రజా సమస్యలపై పార్టీ కార్యకర్తల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. రామచంద్రరావు 1986లో బీజేపీ జెండా పట్టారు. అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. రామచంద్రరావుకు పార్టీలో, బయట కలుపుగోలు మనిషిగా పేరుంది. హాస్య చతురతుడు. ఆయన ఉన్న చోట నవ్వులుంటాయని, ఒత్తిడి ఉండదని పార్టీ నేతలు సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. విధేయతకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారనే పేరుంది. హైకమాండ్ ఒక పని చెప్తే అది పూర్తయ్యేదాకా వదలరని పార్టీలో గుర్తింపు ఉంది. అందుకేనేమో బరిలో హేమాహేమీలున్న జాతీయ నాయకత్వం ఆయన వైపే మొగ్గు చూపిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రామచంద్రరావు ఎన్నిక వెనుక ఆర్ఎస్ఎస్ పార్టీ సీనియర్ల మద్దతు కీలకంగా కనిపిస్తుంది. ఈ నియామకం ద్వారా పార్టీ హిందుత్వ ఎజెండాను బలోపేతం చేయడంతో పాటు సామాజిక సమతుల్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. అయితే రామచంద్రరావు ఎన్నికపై కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది. ఇప్పటికే రాజాసింగ్ లాంటి వారు రాజీనామా కూడా చేసేశారు. అయితే అధిష్టానం నిర్ణయాన్ని ఎవరూ ధిక్కరించే అవకాశం లేదు. రామచంద్రరావు ముందున్న సవాల్లో పార్టీలోని వివిధ వర్గాలను సమన్వయం చేయడం ప్రధానమైంది. అంతర్గత విభేదాలతో పార్టీ సతమతమవుతోంది. వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడం చాలా ముఖ్యం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతో పోటీ పడుతూ బీజేపీని ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వంటి రాబోయే ఎన్నికలలో విజయం సాధించడం కూడా కీలకం. చూడాలి మరి రామచంద్రరావు సారథ్యంలో టీబీజేపీ ఏ మేరకు బలోపేతమవుతుందో అన్నది.